ఏ దేశం వెళ్ళినా భార్య దొరికి వివాహం చేసుకోవచ్చు, ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు. ఎక్కడో ఏమండి మీరు మేము బంధువులు అని ఎవరైనా దొరకచ్చు, కానీ నా తోడ పుట్టినవాడు నా తోడ పుట్టినది అన్నది మాత్రం అది రక్త సంబంధం. ఆ చెల్లికి అన్నయ్య అని పిలవడంలో ఎంత ప్రేమో. ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి అని ఎవరో పక్క వాళ్ళు వస్తే మా అన్నయ్య అని చెప్పదు, ఇలా చెయ్యి పట్టుకుని మా అన్నయ్య అంటే. ఏమీ లేకపోనివ్వండి, ఆ అనుబంధాలు అలా ఉంటాయి. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. కలిసి పుట్టారు కనుక ఆ అనుబంధాలు మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు. మనంత మనం ప్రయత్నపూర్వకంగా, అది ఒక గొప్ప మానసిక ధనం. నీకున్నంతలో ఒక 100 రూపాయల చీర చెల్లెలికి పెట్టి వస్తే ఆ కట్టుగా అన్నయ్య బాగుందా అంటే మురిసిపోవాలిగా నువ్వు. ఆ అనుబంధం మిగిలిన ప్రాణులకు లేదుగా. పరమేశ్వరుడు నాకేగా ఇచ్చాడు, దాన్ని వదులుకోవడం. ఎంత శ్రీమంతుల ఇంటికి కోడలుగా వెళ్ళిపోనివ్వండి, వాళ్ళ తమ్ముడి పెళ్ళంటే పిచ్చి తల్లికి ఎంత సంతోషం. నేను వెళ్ళిపోవాలని వచ్చేసి అది ఏదో ఇంకా సార్వభౌమ పదవి కట్టపెట్టినట్టు ఆ వెనకాతల కూర్చుని, నిజంగా ఒకవేళ తమ్ముడి పెళ్లికి తనకో పసిపిల్ల ఉందనుకోండి, అయినా కూడా ఆ పసిపిల్లని ఎవరికో ఇచ్చి ఆ తమ్ముడికి బొగ్గన చుక్కన పెట్టి, అది ఏదో తన గుప్తాధికారం అన్నట్టుగా పెళ్లిపీటల మీద తమ్ముడు కూర్చుంటే వెనకాతల కూర్చుని ఒక 70 రూపాయల చీర పెడితే ఆ ముతక చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పరమ సంతోషపడిపోయి మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని మురిసిపోయేటటువంటి ఆడపిల్ల ప్రేమ దేనితో లెక్క పెట్టగలరు? ఎంత ప్రేమ అసలు ఆడపిల్ల. తోడ పుట్టినవాడన్నవాడు దొరికేవాడు కాడు. ఆ అనుబంధాలు మానవ జన్మకి అపూర్వాలు. అందున వయసు పెద్దదైపోయిన తర్వాత తమ్ముడు రావడం, అక్క చెల్లెళ్ళు రావడం, ఆ కూర్చోవడం, ఆ మాట్లాడుకోవడం. అప్పుడు ఒక అక్క చెయ్యి పట్టుకుంటే అక్క తమ్ముడి తల మీద చెయ్యి వేసి ఆశీర్వచనం చేసి మాట్లాడుతుంటే అందరూ గౌరవించచ్చుగాక, అక్క మాత్రం రే తమ్ముడు తిను సరిగ్గా, గుమ్మడొడియం తినేబడివిగా తింటలేదే, రెండో ఉడియం తిను అని దబాయించి అక్క పెట్టడంలో ఎంత ప్రేమ ఉంటుంది. అది పుట్టుకతో వచ్చే అనుబంధం, ఆ రక్త సంబంధం. దాని గురించి మహర్షి ఎంత గొప్పగా మాట్లాడతారో. సర్వప్రీకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః అంటారు. రాముడు ఎవరి ప్రాణమైనా లోపల ఉంటుంది, బయటికి కనపడదు కదా ప్రాణం. కానీ రామచంద్రమూర్తి యొక్క ప్రాణం రూపం ధరించి బయట తిరిగితే చూడాలనుకుంటే అదే లక్ష్మణస్వామి. ఇంట గెలిచి రత్స గెలు. ఎందుకంటే ఇంట గెలు అన్న మాటకు అర్థం ఏంటంటే, అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు, ఏం చేస్తావో చూద్దాం. ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదు, అదంతే అలాగే ఉంటుంది. ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్నవాళ్ళం కొంతమందిమే ఉంటాం, ఇంకా ఆ సంఖ్య పెరగదు. బంధువులు పెరుగుతారేమో, స్నేహితులు పెరుగుతారేమో, అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళం అన్న అపురూపమైనటువంటి అనుబంధం మాత్రం అంతే, అంతవరకే మిగులుతుంది. అంతకి దాటి ఇక మిగలదు. ఏదో అమ్మ కడుపున ఉన్న వాళ్ళం నలుగురం ఉన్నాం అనుకోండి, నాకు 50 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 60 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 70 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 90 ఏళ్ళు వచ్చినా నలుగురమే. ఎప్పటికీ మేము నలుగురమే ఉంటాం. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః అంతు దేశం నపశ్యామి అత్ర భ్రాత సహోదరః అంటాడు రామాయణంలో రామచంద్ర ప్రభు. ఎక్కడికో వెళ్ళినా పెళ్ళవుతుంది, భార్య దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు. ఎందుకనంటే కాబట్టి బంధువులు దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు, తోడ పుట్టినవాళ్ళు. అమ్మ కడుపులో నుంచి మేము నలుగురం కలిసి వచ్చాం అన్నవాళ్ళు ఇంకంతే, వాళ్లే ఉంటారు. అది అపురూపమైనటువంటి అనుబంధం. ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్న వాడికి తెలుస్తుంది తప్ప, ఆర్ద్రత లేని వాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతనం. అన్నయ్య తమ్ముడు మాట్లాడుకో, దేనికి మాట్లాడుకోరు? ఆస్తి పంపకానికి గొడవ వచ్చిందా? అసలు ఆస్తి లేదు, మరి దేనికి దెబ్బలాడుకుంటున్నారు? కారణం లేదు. పెద్దలు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఏ కారణం లేకుండా అన్నదమ్ములు ఇద్దరు సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు. అప్పుడు ఏమి యోగ్యత కలిగిన బ్రతుకులు ఆ బ్రతుకులు? అది జీవితం కాదు. ఎంత కోట్లకి పడగలెత్తిన ఇంటికి ఆమె కోడలుగా వెళ్ళనివ్వండి, ఎంత నిరుపేదవాడు అన్నదమ్ముడు కానివ్వండి, ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ముందు పరిగెత్తుకొచ్చేది ఎవరంటే అక్క చెల్లెలే వస్తుంది. తాను అన్ని నగలు పెట్టుకుంటే వదిన చిన్నపుచ్చుకుంటుందని, తాను పట్టు చీర కట్టుకుంటే వదిన చిన్నపుచ్చుకుంటుందని, అవి తెచ్చుకోకుండా కట్టుకోకుండా తాను కూడా నూలు చీర కట్టుకుని వదినతో పాటు తిరిగి అన్నదమ్ముడి వెనకాతలే కూర్చొని హారతి పళ్ళెం పట్టి 11 రూపాయలు వేస్తే కనకాభిషేకం చేసినట్టుగా మడత పెట్టి బొడ్డులో పెట్టుకొని అన్నయ్య పెట్టిన 30 రూపాయల చీర కట్టుకుని నమస్కారం పెట్టి వెళ్ళి మా అన్నయ్య పెట్టిన చీర అని
10,000 మందికి చూపించగలిగిన ఉత్తమ. తెలుగు భాషలో అన్న అన్న మాట అత్యంత పవిత్రమైన మాట. అన్నయ్య అని చెల్లిని పిలుస్తుంటే చలాయ్ చలాయ్ అని అన్నయ్య అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం, ఆ ప్రేమ, ఆ మాధుర్యం పరమాద్భుతం. చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న గాని చెల్లెల్ని కష్టపెట్టిన వాడు అన్న ఎలా అవుతాడు? అసలు ఆ మాటకి కలంకం అది. నువ్వు అలా ప్రవర్తించకూడదు. కాబట్టి ఓ ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే ఆమె మనసు గాయపరచకుండా నువ్వు ఏమిచ్చావన్నది చూడదు ఆడపిల్ల. ఒక 100 రూపాయలు నేత చీర పెట్టిన ఆమె తన అత్తవారింటి నుంచి 10,000 రూపాయల చీర కట్టుకుని వచ్చినా మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని ఎంతో సంతోషంతో పెట్టిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది. ఇది నా గుండె లోతుల్లోంచి వస్తున్న మాట. ఆడపిల్ల లేని ఇల్లు పరిపూర్ణమైన ఇల్లులా నాకు అనిపించదు. అందులో అన్నదమ్ముల మధ్య అనుబంధమే అంత గొప్పదైతే ఇంకా అక్క చెల్లెళ్ళు అసలు అపురూపం కదండి. ఎంత శ్రీమంతుల ఇంటికి కోడలుగా వెళ్ళిపోనివ్వండి. వాళ్ళ తమ్ముడి పెళ్ళంటే పిచ్చి తల్లికి ఎంత సంతోషం. నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలని వచ్చేసి అది ఏదో ఇంకా సార్వభౌమ పదవి కట్టపెట్టినట్టు ఆ వెనకాతల కూర్చుని, నిజంగా ఒకవేళ తమ్ముడి పెళ్ళికి తనకో పసిపిల్ల ఉందనుకోండి, అయినా కూడా ఆ పసిపిల్లని ఎవరికో ఇచ్చి ఆ తమ్ముడికి బొగ్గన చుక్కన పెట్టి అది ఏదో తన గుత్తాధికారం అన్నట్టుగా పెళ్లిపీటల మీద తమ్ముడు కూర్చుంటే వెనకాతల కూర్చుని ఒక 70 రూపాయల చీర పెడితే ఆ ముతక చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పరమ సంతోషపడిపోయి మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు, మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని మురిసిపోయేటటువంటి ఆడపిల్ల ప్రేమ దేనితో లెక్క పెట్టగలరు? ఎంత ప్రేమ అసలు ఆడపిల్ల. నేను ఒక్క మాట అంటే మీరు సాహసం అని అనకండి, క్షమించండి. ఆడపిల్లలు లేని ఇంట ప్రేమకి పూర్ణత్వం ఉండదు. ఎందుకో తెలుసా? అసలు ఆ ఆడపిల్ల ఉంటేనే ఆ సంతోషం, ఆడపిల్ల ఉంటేనే ఆ ప్రేమ. ఆడపిల్ల లేని ఇంట పండగ ఏమిటండి? ఇంట్లో ఉత్సవం జరుగుతోందంటే ఆడపిల్ల వస్తేనే ఉత్సవం, వాళ్ళదే సంతోషం అంతా, వాళ్ళదే సరదా అంతా. తమ్ముడి పెళ్ళికి 2 పంచెలు కొంటే వాళ్ళకి అలక. ఎందుకంటే వాళ్ళు రావాలి, వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండి చూడాలి. ఏం చూస్తారు? 10x6 తెలుసా, 9x5 తెలుసా, 8x4 తెలుసా, ఏ పంచె కట్టుకుంటే ఎన్ని కుర్చీళ్ళు వస్తాయో తెలుసా, ఏ పంచె ఎవరికి పెట్టాలో తెలుసా? కాదు, వాళ్ళు చూడాలి, అదో సంతోషం. ఆ అన్నగారి మీద తమ్ముడి మీద వాళ్ళకు ఉండేటటువంటి ప్రేమ అలా ఉంటుంది. అసలు ఎవరు పెట్టారో తెలియదు కానండి, అసలు అన్నయ్య అన్నా అన్న మాటలో ఏమి సౌహార్ద్ర భావన, ఎంత ప్రేమ. అన్నయ్య అని 1కి 2 మాటలు చెల్లెలు పక్కనకు వచ్చినాయి. ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య అంటుంటే ఏ తమ్ముడు, ఏ చెల్లెళ్ళైనా, ఏ అన్నగారైనా నిరసించి ప్రవర్తించగలడండి? దేవకీదేవంతటిది వచ్చినటువంటి కంసుడు ఆ ఒళ్ళో ఉన్న బిడ్డని కాళ్ళు పట్టి లాగేస్తున్నాడు. అష్టమ గర్భానికి పుట్టినటువంటి సంతానం తన మరణానికి కారణమవుతుందని గిరగిర తిప్పి బండకేసి కొడతాడు. లాగేస్తుంటే మాయ కప్పింది. తన కడుపున పుట్టినవాడు వేరొక చోటుకి వెళ్ళాడని తెలుసు, కానీ ఆ ప్రేమ అన్నయ్య ధూర్తుడా అని శపించగలదు. అయినా ఆ పిల్లని గట్టిగా పట్టుకుని అన్నా 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 అంటే మనసు కరుగుతుందేమోనని అన్నవు నీవు చెల్లెలికి అని అన్న శమింపు మన్న తగదల్లుడు కాటిది మెనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాటి కాదన్న సుకీర్తివై మనకదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. అన్న అన్న మాటకి చెల్లెలు అలా అంటుంటే ఎంత కఠినమైన, ఎంత పాషాణ సదృశమైన అన్న మనసు కరిగిపోవలసింది. అది ఆ దేవకీదేవి బిడ్డని రక్షించుకోవడానికి పద్యంలో ఎన్ని మాటలు అన్నా శబ్దాన్ని ప్రయోగిస్తుందో. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు. అయ్యో మగపిల్లాడు కాదన్నయ్యా, ఆడపిల్ల. ఆడపిల్ల అందున అలాగా మేనకోడలవు. అన్నయ్య నీ మేనకోడలు అన్నయ్య, మేనమావల ముద్దు మేలైన ముద్దు. అందులో మేనకోడలు పుట్టిందంటే మురిపెం కదూ, ఈ పిల్లని నేనే రేపు పొద్దున బుట్టలో పెట్టి తీసుకెడతాను అని మేనమావ ఎంత సంతోషపడిపోవాలి.
ఎన్ని నగలు ఇవ్వాలి, ఎంత సంతోషపడాలి. చంపేస్తావా అన్నయ్య? అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమన కదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న. అన్నయ్య నీ చెల్లెల్ని కదా అన్నయ్య, అన్నయ్య మహాత్ములు వెళ్ళిన మార్గంలో వెళ్ళాలి కదా అన్నయ్య, పుట్టిన ఆడపిల్లని చంపేస్తావా అన్నయ్య? నీ మేనకోడలు కదన్నయ్య. ఎన్ని మాటలు అన్నయ్య 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 అని బతిమాలిందో పోతన గారి పద్యంలో అన్ని మాటలు అన్నా 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 పడింది. అది సహజ పాండిత్యం. అది ఆ పాత్రలోకి ప్రవేశించి తాదాత్మ్యత చెందిన కవిత్వం. అయినా ధూర్తులు వదలలేదు, వేరు మాట అనుకోండి అదంతాను. కానీ ఆ అన్నా తమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ ప్రేమ, ఆ అనురాగం ఎంత అద్భుతం అండి. అది వయసు పెరుగుతున్న కొద్దీ ఆ అందం వేరు. నేను మీకు ఒక్క మాట చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన అందరి చేత గౌరవింపబడతాడు. సాధారణంగా ఆయన ఎవరు ఏకవచన ప్రయోగం చేయరు, ఎందుకంటే ఆయన చాలా పెద్ద అధికార పదవిలో ఉన్నవాడు. ఎవరు ఆయన్ని ఒరే అనేవాళ్ళు కానీ నువ్వు అనేవాళ్ళు కానీ ఉండరు. ఆయన ఇంట్లో ఏదో వేడుక జరుగుతోంది, తోబుట్టువులు వచ్చారు. అక్క చెల్లెలు అక్కడ ఒరే అన్నయ్య ఇలారా ఒరే అని పిలిచేటప్పటికి ఎవరు ఆవిడ, ఎన్నో అక్క అని ఒరే అని ఎంత స్వాతంత్ర్యం. వీళ్ళు ఒరే అన్నయ్య అని ఇలా భుజం మీద కొట్టి మాట్లాడుతుంటే ఆ ఆప్యాయత. అందులో మా కాకినాడలో కొత్తపల్లి కొబ్బరిని మామిడి పళ్ళు దొరుకుతాయి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని మా ఊరు గుర్తొస్తే తప్పే ఉందండి. చాలా మంచి సువాసన తీయగా ఉంటాయి. ఆ మామిడి పళ్ళు, పరక మామిడి పళ్ళు తెచ్చి నేను గూట్లో పైన పెడుతుంటే చటుక్కున రుద్రాభిషేకం 15 రోజులు పోయాక చేద్దామని తెచ్చినటువంటి తేనెజాడి కిందుంటే కంగున మూతకి తగిలి తేనెజాడిలో పడిపోయింది ఓ పండు. నేను ఏదో తప్పుడైంది అనుకున్నాను, ఎవరో పిలిచారు, పళ్ళు అక్కడ పెట్టి వెళ్ళిపోయాను. తర్వాత 13కు 12 ఉన్నాయేమిటి, 13కు 12 ఉన్నాయేమిటి, ఓ వేళ ఏ తమ్ముడు తినేసాడేమో అనుకున్నాను. లేదులే నేనే ఎవరికన్నా ఇచ్చేసానేమో, కాదులే వాడే ఏమరపాటుగా తప్పిచ్చాడేమో అనుకున్నాను. ఉన్న 12 పళ్ళు తినేసాం. 15 రోజులు పోయిన తర్వాత రుద్రాభిషేకం చేద్దామని చెప్పి తేనె జాడీలో ఉన్న తేనె పాత్రలో పోస్తుంటే ఠంగునై మామిడి పండు పడింది. అసలే కొత్తపల్లి కొబ్బరి, దానికి తోడు సువాసన, విశేషమైన రసం, అపారమైన తీపి. 15 రోజులు తేనె జాడి. అల్లుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఇంకో 2 ఆధారాలు ఎక్కువ చేస్తుంది. చేసిన తర్వాత ఏమో కొంచెం చింతకాయ పచ్చడి అంటే అంటుంది తప్ప వడ్డించకుండా అల్లుడు ఎదురుకుంటే ఎలా ఉంటుంది, బాగుంటుందా? చటుక్కున అదే మీకు జమచాపల్యం అందనుకోండి, మీ అమ్మాయి ఇలాగే అంటుంటుంది అత్తయ్య గారు నన్ను అస్తమానం, మీ పోలికే అంటే ఇబ్బంది కదా, అందుకని వడ్డిస్తుంది. అల్లుడితో భోజనం, మనవడితో ఆడుకోవడం ఆయుర్దాయ కారకం, అది శాస్త్రం. కుటుంబ వైభవంలో పరమేశ్వరుడు ఎన్ని అద్భుతాలు పెట్టాడండి, ఎన్ని మాధుర్యాలు పెట్టాడు. జీవితం అంటే డబ్బు ఒక్కటేనా? జీవితం అంటే డబ్బు ఒక్కటేనండి. ఎవరో ఒక మహాకవి అన్నాడు, ఎన్ని 100 రూపాయల టికెట్ పెట్టయినా మా ఊరెళ్ళి పౌర్ణమి చంద్రుడిని చూడడంలో ఎంత సంతోషం ఉందో అన్నాడు. మా ఊళ్ళో పౌర్ణమి చంద్రుడు ఏమిటి, ఎక్కడ పౌర్ణమి చంద్రుడు వాడు? అంటే తను పెరిగిన ఊళ్ళో చెరువు గట్టున కూర్చుని తన బాల్యం గుర్తు చేసుకుంటూ పౌర్ణమి చంద్రుడిని చూడడంలో ఆయనకో సంతోషం. తన తోబుట్టువులందరితో కలిసి పెద్దవాడు అయిపోయిన తర్వాత కూడా కూర్చుని మాట్లాడుకోవడం ఎంత సంతోషం. వచ్చిన వాళ్ళందరూ ఏమండి మీ అన్నయ్య గారు ఏంటంటే మా అన్నయ్య గారికి నాకు మాటలు లేవని చెప్పుకోవడం ఎంత దౌర్భాగ్యం. ఎందుకు అలా అనవలసిన అవసరమే ఉంది? ఇక మీరు బ్రతికుండగా మాట్లాడుకునేది 7 రోజులు అనుకుంటే అసలు అక్కర్లేని విషయాలు ప్రస్తావన ఎందుకు? పరమ సంతోషంగా చేయి పట్టుకుని ఎంత ప్రేమగా బతకచ్చు, ఎంత సంతోషంగా బ్రతకచ్చు. ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందండిరా మనసుతో, 5 పైసలు ఖర్చు పెట్టకండి అని ఇంత మాధుర్యాన్ని ఆయన అందిస్తే జాడీ చేత్తో పట్టుకుని మట్టిలోకి విసిరిన వాడిని ఎవడు మాత్రం ఉద్ధరించగలడు? అసలు మనుషులు సంతోషంగా ప్రేమగా కలిసి మాట్లాడుకోవడానికి వేరు విషయాలే ఉండవా? దెబ్బలాడుకోవడానికి విషయాలు మాత్రమే ఉంటాయా? చచ్చిపోయిన తల్లిదండ్రులు ఉంటే ఎంత ఏడుస్తారు. కడుపున పుట్టిన అన్నదమ్ములందరూ కనీసం తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజున అన్నగారు చెయ్యి కింద పెడితే చిన్నవాళ్ళందరూ చేతులు పైన పెట్టి అక్షతలు నీళ్లు విడిచిపెడుతుంటే చిట్ట చివర ఇది గయాశ్రాద్ధములకు సమానమగుగాక అని చెప్పి ఆ నీళ్లు కింద పడితే వాళ్ళు తాగుతారు. అన్నగారు ఒక్కడే చెయ్యి పెట్టి తద్దినం పెట్టి నీళ్లు విడిచిపెడుతుంటే కష్టపడి 2 కొడుకుల్ని కన్నాను, దౌర్భాగ్యుల్ని కన్నాను.
వాళ్ళిద్దరూ ఏనాడు తద్దినం కలిసి పెట్టరు. ఒక్క చేతి మించే నీళ్లు పడతాయి, రెండో చెయ్యి కనపడదు ఇప్పుడు. కానీ ఆ వాణ్ణి కండానికి పెంచడానికి ఎంత కిలీశపడ్డానో, వాడి క్షేమం కోసం ఆఖరి ఊపిరి వరకు ఎంత తాపత్రయపడ్డానో అని ఏడవరు పితృదేవతలు. అదే మనిషి జన్మకి ప్రయోజనం. నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలేదని గుర్తించండి. ఏదో ఒక ఊహాజనితమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ వైభవం పాడవకూడదు, కుటుంబం యొక్క విభూతి, ఆ గౌరవం నిలబడాలి. ఒక యంత్రం ఇంకొక యంత్రంతో కలిసి 100 సంవత్సరాల కర్మాగారంలో పక్కన ఉండనివ్వండి, వాటి రెండింటి మధ్య అనుబంధం ఉండదు. ఆ రెండు డబ్బు సంపాదించడానికి సాధనాలు. ఇది కొన్ని వస్తువులు తయారు చేస్తుంది, డబ్బు సంపాదిస్తుంది, ఇది కొన్ని వస్తువులు తయారు చేస్తుంది, డబ్బు సంపాదిస్తుంది. మనుష్యులు అలా కాదు. మనుష్యుల మధ్య డబ్బుతో పాటుగా మనోసంబంధమైనటువంటి ఆదాయం ఉంది, మనోసంబంధమైన సంతృప్తి ఉంది. దానికి ఆలంబనం ఎక్కడుంది అంటే కుటుంబంలో ఉంది. అది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండడంలో ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడికెళ్ళండి సమిష్టిగానే గెలవవలసి ఉంటుంది. అందుకే మీరు ధ్యానం చేస్తే ఒక్కరూ చెయ్యగలరేమో, పల్లకి పట్టుకోవలసి వస్తే మాత్రం నలుగురు లేకుండా పల్లకి పట్టుకోలేరు. భజన చేయవలసి వస్తే నలుగురు లేకుండా భజన చెయ్యలేరు. ప్రవచనం చెప్పవలసి వస్తే సభాపతి లేకుండా ప్రవచనం చెయ్యలేరు. ఓ కచేరీ చెయ్యవలసి వస్తే ఒక విద్వాంసుడు వినేవాళ్ళు లేకుండా జరగదు. ఎక్కడైనా సరే 10 మంది కలిస్తేనే. అందుకే భగవానుడు కూడా ఉట్టి కొట్టు సంబరం అని పెట్టాడు. ఒక్కడు పరిగెత్తికెళ్ళి ఉట్టి కొడితే ఉట్టి అందదు, లాగేస్తారు. కానీ ఎంతవరకు లాగగలడు ఉట్టిని పైకి? నలుగురు కలిసి నిలబడి చెయ్యి పట్టుకుంటారు. ఆ చేతులలో చెయ్యి వేసి ముగ్గురు నిలబడితే ఆ ముగ్గురి మెడల మీద ఇద్దరు నిలబడి, ఇద్దరి మీద ఒకడు నిలబడి ఆ ఉట్టి కొట్టడానికి నిలబడితే ఉట్టి లాగేవాడు ఇంకెంత ఎత్తుకు లాగగలడు? కింద లాగిన వాడిని చూసి చిరునవ్వున చేత్తో కొట్టి ఉట్టి బద్దలు కొడితే ఉట్టిలో ఉన్న పెరుగు అందరి మీద పడింది. అందరూ చెయ్యి పట్టుకుంటే ఉట్టి బద్దలైంది. అందరూ చెయ్యి కలిపి ప్రస్థానం మొదలు పెడితే ఈ శరీర భాండం బద్దలై లోపల ఉన్న ఆత్మ అనుభవంలోకి వస్తుంది. దానికి ప్రస్థానం కలిసి బయలుదేరాలి. ఒక ఆట ఆడాలంటే 10 మంది కలిసి ఆడాలి. ఒక కార్యాలయంలో పనిచేస్తే మేమందరం ఈ పతాకం కింద ఈ కార్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళం అన్న సమైక్యత ఉండాలి. మేమందరం ఈ దేశానికి చెందిన పౌరులం, ఒక సమైక్యత ఉండాలి. మేము ఈ రాష్ట్రవాసులం, ఒక సమైక్యత ఉండాలి. ఆ సమైక్యత భావనకి ప్రాతిపదిక ఎక్కడుంది అంటే కుటుంబ వైభవమునందుంది. మేమందరం ఈ కుటుంబానికి చెందిన వాళ్ళం, మేము ఈ తల్లి తండ్రి బిడ్డలం. అలా ఒక తల్లికి తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే జీవితాంతం చెయ్యి పట్టి బ్రతకలేకపోతే వాడు సమాజంలో ఏ సమాజమునందు ఇమడగలడు, ఎక్కడ పేరు ప్రఖ్యాతులు తేగలడు. అందుకే కుటుంబం అనేటటువంటిది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక ఆంగ్ల పదం వాడతాను. టీమ్ స్పిరిట్కి ఫౌండేషన్ ఎక్కడుంది అంటే కుటుంబంలోనే ఉంది. తన కుటుంబంతో తాను కలిసి బ్రతకగలిగిన వాడు ఎక్కడ ఏ సమాజంతోనైనా సమన్వయమై బ్రతకగలడు. అందుకే అంత గొప్ప విభూతిని కుటుంబంలో విలువగా పరమేశ్వరుడు మలచాడు. ఒక కుటుంబం ఉంది అంటే ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతారు. నాతో కలిసి బ్రతుకుతున్నవాడెవరో వాడికి నాలో ఉన్నటువంటి బలం తెలుస్తుంది, బలహీనత తెలుస్తుంది. అక్కరకొచ్చినప్పుడు నన్ను ఆదుకుంటాడు వాడు. ఒక్కొక్కసారి తోడ పుట్టిన వాళ్ళు బలము బలహీనత తెలుసుకుని మాట్లాడిన ఒక్క మాట జీవితాలు నిలబెడతాయి. నేను మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తాను. నేను ఎప్పుడో రామాయణ భారత భాగవత కాలం నాటి విశేషాన్ని ఉటంకించట్లేదు. సచిన్ టెండూల్కర్ తన జీవిత చరిత్ర వ్రాసుకుంటూ ఒక మాట చెప్పాడు. తాను మొట్టమొదట క్రికెట్ బాగా నేర్చుకోవడానికి అచ్రేకర్ అనేటటువంటి గురువుగారి దగ్గరికి వెడితే, ఏది వాడిని ఆడమనండి చూస్తానని అచ్రేకర్ 2 చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి చూస్తున్నారు. టెండూల్కర్ చాలా బాగా కొట్టగలడు షాట్స్. ఎదురుకుండా ఓ పిల్లాన్ని పిలిచి బంతి వేయమన్నాడు. టెండూల్కర్ సోదరుడు అజిత్ అనబడేటటువంటి వాడు అక్కడే నిలబడ్డాడు. గురువుగారు అచ్రేకర్ నిలబడ్డారు. ఆ వచ్చిన బౌలర్ బాల్ వేస్తున్నాడు. టెండూల్కర్ మహానుభావుడు ఏ మాట అయితేనే వసుదేవుడు అద్భుతమైన మాట చెప్తాడు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మడలు చిరజిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలే నిజమని మేలు నిజమని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వేడెదన్ అంటాడు. అందులో అన్నదమ్ముల మధ్య అనుబంధమే అంత గొప్పదైతే ఇంకా అక్క చెల్లెళ్ళు అసలు అపురూపం కదండి. ఎంత శ్రీమంతుల ఇంటికి కోడలుగా వెళ్ళిపోనివ్వండి.
వాళ్ళ తమ్ముడి పెళ్ళంటే పిచ్చి తల్లికి ఎంత సంతోషం. నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలని వచ్చేసి అది ఏదో ఇంకా సార్వభౌమ పదవి కట్టబెట్టినట్టు ఆ వెనకాతల కూర్చుని, నిజంగా ఒకవేళ తమ్ముడి పెళ్లికి తనకో పసిపిల్ల ఉందనుకోండి, అయినా కూడా ఆ పసిపిల్లని ఎవరికో ఇచ్చి ఆ తమ్ముడికి బొగ్గన చుక్కన పెట్టి అదేదో తన గుత్తాధికారం అన్నట్టుగా పెళ్లిపీటల మీద తమ్ముడు కూర్చుంటే వెనకాతల కూర్చుని ఒక 70 రూపాయల చీర పెడితే ఆ ముతక చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పరమ సంతోషపడిపోయి మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు, మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని మురిసిపోయేటటువంటి ఆడపిల్ల ప్రేమ దేనితో లెక్క పెట్టగలరు? ఎంత ప్రేమ అసలు ఆడపిల్ల. వచ్చిన మాట ఏమిటో తెలుసా? నా తోడ పుట్టినవాడు కుశధ్వజుడని నాకు తమ్ముడు ఉన్నాడు, ఇంత ఆనంద క్షణాన్ని పంచుకోవడానికి మొట్టమొదటి అర్హుడు వచ్చిన మాట ఏమిటో తెలుసా? నా తోడ పుట్టినవాడు కుశధ్వజుడని నాకు తమ్ముడు ఉన్నాడు, ఇంత ఆనంద క్షణాన్ని పంచుకోవడానికి మొట్టమొదటి అర్హుడు వాడే. తోడ పుట్టిన వాళ్ళంటే అంత ప్రేమ ఉంటుంది అని చెప్పింది రామాయణం. అన్నదమ్ములు అంటే శ్రీరామాయణం చదివిన వాళ్ళు అలా బ్రతకాలి. శ్రీరామాయణం చదివి కూడా అన్నతమ్ములు అలా కలిసి ఉండలేకపోతే ఏదో పూర్వజన్మ పాపం పట్టి పీడించింది దురదృష్టం అనుకోవలసి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఐక్యత అంటే అది ఎంత గొప్పదో. ఎంత వయసు వచ్చినా అన్నదమ్ములు పక్కకెళ్ళి అన్నయ్య అన్నయ్య అని తమ్ముడు మాట్లాడుతుంటే, ఒరే అలా కాదురా, నువ్వు ఇది చెయ్యి, కాస్త నువ్వు వెళ్ళి అది సంపాదించు అని తమ్ముడిని పంపిస్తుంటే, అన్నదమ్ములు ఇద్దరూ మాట్లాడుకుంటుంటే కనురాపు కలుగుతుంది. అబ్బా ఏమన్నదమ్ములండి అని. అన్నదమ్ములే దెబ్బలాడుకుంటే అంతకన్నా దరిద్రమైన విషయం లోకంలో వేరొకటి లేనే లేదు. అలా ఎక్కడైనా ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా అది వాడి దురదృష్టమే. అందులో ఇంకొక మాట చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి నేను నా తమ్ముడైన కుశధ్వజుడికి కబురు చేస్తానన్నాడు జనక మహారాజు. పాపం గబగబా బయలుదేరి వచ్చాడు కుశధ్వజుడు, వచ్చి అభివాదం చేశాడు అన్నాడు. అన్నగారంటే అంత ప్రేమ, అంత భక్తి, ముందు పుట్టినవాడు. నమస్కారం చేసి నిలబడ్డాడు. మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి అన్నాడు, తెలుగు భాషలో అన్న అన్న మాట అత్యంత పవిత్రమైన మాట. నాతో ఒకప్పుడు ఒక పోలీస్ అధికారి విజయవాడ నుంచి గుంటూరు కారులో ప్రయాణిస్తూ ఆయన నాతో మాట అన్నారు. ఆ మాట నాకు ఎప్పటికీ అలా జ్ఞాపకం ఉండిపోయింది. పూర్వకాలంలో పక్కింట్లో ఉన్నటువంటి ఆవిడ్ని చెల్లాయి అని పిలిచేవారండి. ఆ చెల్లాయి బావగారు అని పిలిస్తే చటుక్కున దోషం నేరం చేయబుద్ధి వేయదు. ఒకవేళ అవతల వారు ఏదైనా పొరపాటు చేసినా చెల్లాయిని పిలిచాం, ఫోన్లే అన్నగారిని క్షమించేద్దాం అనిపిస్తుంది. ఆ పిలుపులు పోయి పేర్లు పెట్టి పిలుచుకోవడం వచ్చిన తరువాత నేరాల సంఖ్య పెరిగిందండి. అన్నయ్య గారు చెల్లాయి అని పిలుచుకున్న రోజుల్లో ఇన్ని నేరాలు లేవు. ఆ సంస్కృతి పోవడం నేరాల సంఖ్య పెరగడానికి కూడా కారణం. అది మళ్ళీ రావాలండి. ఛాందసం అన్న మాట అడ్డుపెట్టి సంస్కృతిని చంపేసి నేరాలు పెంచేస్తున్నారు అన్నాడు ఆయన. ఆవేదన నాకు అర్థమైంది నిజంగా. అన్నయ్య 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 అని చెల్లెలు పిలుస్తుంటే చెల్లాయ్ చెల్లాయ్ అని అన్నయ్య అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం, ఆ ప్రేమ, ఆ మాధుర్యం పరమాద్భుతం. అందుకే ఆ అనుబంధాన్ని గుర్తు చేశాడు. అందున భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు పోతన గారు ఈ మానవీయ అనుబంధములకు పట్టాభిషేకం చేస్తూ మాట్లాడారు. ఆదరోక్తి ప్రయోగం చేస్తూ అమ్మ అన్న మాట ఎక్కడొచ్చినా, అన్న అన్న మాట ఎక్కడొచ్చినా ఆయన అంత అద్భుత ప్రయోగాలు చేశారు. అందుకే వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అన్నాడు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మనన చేయుటో మధుర బంజుల భాషలను ఆధరించుటో చెయ్యక మిన్నుల మ్రోతలి నిజము మీలిది చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపుమన్న వీడెదన్. ఆయనకి అన్నగాడుగా బావగాడు, కానీ ఆ అన్న 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 అని 1-4 మాటలు అనడంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్ద్రతని అర్థం చేసుకో. చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న కానీ చెల్లెల్ని కష్టపెట్టిన వాడు అన్న ఎలా అవుతాడు? అసలు ఆ మాటకి కళంకం అది.
నువ్వు అలా ప్రవర్తించకూడదు. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశాడు, అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆవేశంలో మర్చిపోయావా? అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో, ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే ఆమె మనసు గాయపరచకుండా నువ్వు ఏమిచ్చావన్నది చూడదు ఆడపిల్ల. ఒక 100 రూపాయలు నేత చీర పెట్టిన ఆమె తన అత్తవారింటి నుంచి 10,000 రూపాయల చీర కట్టుకుని వచ్చినా మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని ఎంతో సంతోషంతో తను కట్టుకున్న చీర విప్పేసి తండ్రి గారు కానీ అన్నగారు కానీ పెట్టిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది. పుట్టింట్లో పెట్టిన చీర కట్టుకుని పుట్టింటి వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల. అటువంటి ప్రేమ లోకంలో ఇంకెక్కడా ఉండదు. అన్న పెళ్ళవుతోంది అంటే సందడంతా చెల్లెళ్ళే. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుని ఎంత మురిసిపోతుందో. నేను ఒక్క మాట అంటే అదేదో కృతకంగా సభలో రంజిల్ల చేయడానికి నేను అంటున్నానని అనుకోవద్దు. అది నా గుండె లోతుల్లోంచి వస్తున్న మాట. ఆడపిల్ల లేని ఇల్లు పరిపూర్ణమైన ఇల్లులా నాకు అనిపించదు. అది వ్యక్తిగతంగా ఒకవేళ నా దోషమేమో నాకు తెలియదు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో, ఓ చిన్న బహుమానం ఏదైనా ఇస్తే మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు అని ఎంత పొంగిపోతారు. ఏదో పుస్తకం వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం చదువుతుండమ్మా అంటే 10 మందికి వెళ్ళి మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు మా అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చాడు, నన్ను చదవమన్నాడు అని ఎవరైనా వస్తున్నారు అనేటప్పటికీ కనపడేటట్టుగా ఎదురుగుండా బల్ల మీద పెట్టి ఎవరిచ్చారు అంటే మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు భావన తేదీన బహూకరించినాడు అని అట్ట మీద రాసి. ఎందుకు అదంతా అంటే ఆ అన్నయ్యకి నేను చెల్లెల్ని.